రేవంత్ పై చర్యలు తీసుకోండి. ఆయన ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వంలా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై దూషణలు దిగజారుతనం. ఖర్గే రావులకు సిద్దిపేట పెళ్లే హరీష్ రావు బహిరంగ లేఖ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా. హరీష్ రావు ఇంత మాట్లాడుతూ ఉన్నాడు కదా, కేసీఆర్ పైన దూషణలు దిగజారుతనం అంటూ ఉన్నాడు కదా. అసలు కేసీఆర్ పైన కుట్ర చేస్తుంది ఎవరే అంటే హరీష్ రావు. ఎందుకో నేను చెప్తా. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కాదు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్లయితే ఇగో వీళ్ళిద్దరి మధ్యలో చాలా పెద్ద ఎత్తున పచ్చగడ్డేస్తే బగ్గుమనే విధంగా వీళ్ళిద్దరి మధ్యలో వ్యవహార శైలి ఉంది. ఆల్రెడీ హరీష్ రావు సొంత కుంపటి పెట్టి పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో, నాకు ఫోటోల పేర్లు కూడా తెలుసు కానీ నేను చెప్పా. సో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పెద్ద 5 స్టార్ హోటల్లో నిన్ననే ఎమ్మెల్యేలు ఆ మెయిన్ క్యాడర్ వెళ్తున్న వాళ్ళని పిలుచుకొని చాలాసేపటి దాకా రివ్యూ మీటింగ్లు పెట్టిండు హరీష్ రావు. మరి నిజంగా ఒకవేళ ఎమ్మెల్యేని పిలుచుకుంటే మరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పెట్టుకోవచ్చు కదా రివ్యూ మీటింగ్లు, ప్లస్ వాళ్ళతో స్పెండ్ చేసే టైం. ఎందుకు ఒక 5 స్టార్ హోటల్లో పెట్టి అందరూ పిలుచుకోవచ్చు రహస్యంగా? హరీష్ రావు సమాధానం చెప్పు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా ఉన్నది పరిస్థితి. గతంలో మొన్న చూసినాం మనం, ఏది రైతు రుణమాఫీ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, ఈయన ఎక్కడికి కౌశిక్ రెడ్డి వ్యవహారం కావచ్చు, ఇవన్నీ చూస్తా ఉన్నాం కదా. యాక్టివ్గా ఉన్నది ఎవరంటే హరీష్ రావు. ఇక్కడ ఈయన యూఎస్ పోయి జల్సాలు చేస్తూ ఉంటే ఇమీడియట్గా హరీష్ రావుకి ఇక్కడ క్రెడిట్ కొట్టదు అనే ఉద్దేశంతో కేటీఆర్ ఆగమేఘాల మీద ఇండియాకు వచ్చేసి మొత్తం దాన్ని క్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. సో వీళ్ళిద్దరి మధ్యన వర్గ పోరు చాలా విపరీతంగా ఉన్నది. సో వీళ్ళిద్దరు ఒకరిపైన ఒకరు కుట్రలు చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు అంటే గత 10 సంవత్సరాలుగా హరీష్ రావు పైన చాలా పెద్ద ఎత్తున కుట్ర జరిగింది అనేది వాస్తవం. ఆయనను మొత్తం జనాల్లో పలచన చేయడం కావచ్చు, జనాల్లో వీక్ చేయడం కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు కేటీఆర్ చేసిండు. ఎందుకు అంటే కేసీఆర్ యొక్క వారసుడు కేటీఆర్, రేపు ముఖ్యమంత్రి కావాల్సింది కేటీఆరే. కాకపోతే ఇక్కడ థ్రెట్ ఎవరితో వస్తుంది అంటే హరీష్ రావుతో వస్తుంది. సో హరీష్ రావుకి ఏంటంటే ఎలాంటి పవర్స్ లేకుండా గత 10 సంవత్సరాలు కామ్గా ఉంచిండు. సార్ ఫస్ట్ టర్మ్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా కొంత పనిచేసింది కావచ్చు, కానీ 2018 తర్వాత ఆయనకు సంబంధం లేనటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చేసి ఆయన వీక్ చేసేసిండు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది మనకి. సో అట్లా పవర్ ఉన్నప్పుడు కేటీఆర్ ఏమో చాలా పెద్ద ఎత్తున క్రెడిట్ కొట్టుకుని పనిచేసారు. హరీష్ రావు కూడా కొంచెం ఏమారుపాటుగా జాగ్రత్తగా ఉన్నాడు. ఎక్కడ కూడా సో నా యొక్క ప్రభావం కోల్పోద్దు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించిండు. ప్లస్ ఎక్కడ కూడా దూకుడుతో పోలేదు. ఎందుకంటే దూకుడుతో పోయి ఉంటే రేపు మరో ఈటల రాజేందర్లాగా అయ్యేవాడు కావచ్చు, ఈటల రాజేందర్గా పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టేవాళ్ళు కావచ్చు. సో అందుకే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వచ్చిండు 10 సంవత్సరాలు. సో 10 సంవత్సరాల తర్వాత 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూడండి, కేటీఆర్ కంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్నది హరీష్ రావు మాత్రమే. ప్రతి ఇష్యూలో ఇటు రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నది హరీష్ రావు మాత్రమే. కేటీఆర్ ఎక్కడ కూడా కేవలం ట్విట్టర్ నమ్ముకొని ఒక 20 యూట్యూబ్ ఛానల్ నమ్ముకొని పనిచేస్తాడు తప్ప హరీష్ రావు మాత్రం చాలా స్పష్టంగా కొంత గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడంలో సక్సెస్ఫుల్గా కేటీఆర్ కంటే కొంత ఒక అడుగు ముందుగానే ఉన్నాడు. సో ఎందుకున్నాడు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకు పవర్ లేదు. సో ఈ పవర్ లేని సమయంలో ఈయనకు ఒక స్వేచ్ఛ దొరికింది. నేను ఏదైనా చేయొచ్చు, వీళ్ళ పవర్ లేదు కాబట్టి నన్ను తొక్కేంత సినిమా లేదు కాబట్టి ఇప్పుడు ఈయన కూడా యాక్టివ్ అయిపోయిండు. సో అందుకే ఇద్దరి మధ్యలో ఈయన సొంత కంపెనీ ఆల్రెడీ పెట్టేసిండు. ఈయనకంటే ఒక వర్గం స్టార్ట్ అయిపోయింది. హరీష్ రావుకి ఆల్రెడీ ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకుంటూ ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా జరగచ్చు. సో అందుకే ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గు అనే రీతిలో ఉన్నాయి. ఇంటర్నల్గా చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలు కూడా చాలా పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి కూడా. సో బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ముస్లిం జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో కేసీఆర్ బతుకున్నంత వరకు కొంత వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి గొడవలు బయటికి రావు. కానీ వన్స్ కేసీఆర్ కనుక దురదృష్టవశాత్తు జరిగిపోతే మాత్రం వీళ్ళిద్దరు ఎవరి మాట ఏంటండి, దీనిలో మళ్ళీ కవిత వస్తుంది. వీళ్ళు ముగ్గురు ఎవరి కథ వాళ్ళదే, ఎవరి గోడ వాళ్ళదే, మొత్తం కుక్కలు ఇంపిన విస్తరైపోతుంది బీఆర్ఎస్ పార్టీ.